అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్క మానవుడు ఎరిగినది మరణము. అవునండి, ఈ యొక్క మరణము ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయా సమయాలు బట్టి సంభవిస్తూ ఉంటుంది. ఈ మరణం అనే దానికి మంచివారిని కానీ, చెడ్డవారిని కానీ, గొప్పవారిని కానీ, కొద్దివారిని కానీ, పెద్దవారిని కానీ, చిన్నవారిని కానీ మొదలైనటువంటి తేడాలు లేవు. కానీ ఈ ఆకాశం క్రింద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆయా సమయాలు బట్టి సంభవిస్తూ ఉంటుంది. ప్రియులారా, మరణము అనగా దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మకు మన శరీరానికి కలిగేటువంటి ఎడబాటును మనం మరణంగా పిలుస్తూ ఉంటాం. అవునండి, వాక్యము చెప్పుచున్నది, ప్రభు చెప్పుచు ఉన్నారు, ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని ప్రభువు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. అవునండి, దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ మన శరీరములో ఉన్నంత కాలము మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాము, చలిస్తూ ఉంటాము. ఏమండి, అనేక రకాలైనటువంటి బాధ్యతలలో మనం ఇమిడి ఉంటాం. అయితే దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ ఎప్పుడైతే మన శరీరాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నదో మన శరీరం మృతదేహముగా మారిపోవచ్చు ఉన్నది. ఏమండి, మన శరీరం నశించిపోవచ్చు ఉన్నది, కానీ ఆత్మకు చావు లేదు. మన శరీరం మట్టిలో కలిసిపోతూ ఉన్నది, కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. ప్రియులారా, ఏ విధముగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక మరణము అనేది ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆయా సమయాలు బట్టి సంభవిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్క మానవుడు మరణించిన తదుపరి దేవుని యొద్దకు వెళ్ళాలని, లేదా దేవుని రాజ్యంలో జీవించాలని ఆశిస్తూ ఉంటాడు. మన మరణానంతరము రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుడు నివాసం చేసేటువంటి నిత్య మోక్ష రాజ్యము, రెండవది మండుచున్నటువంటి అగ్ని ప్రదేశం. ప్రియులారా, ప్రతి ఒక్క మానవుడు దేవుని యొద్దకు వెళ్ళాలని, ఆయనతో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. అయితే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే మరణిస్తూ, ఈ విధంగా మన యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చినట్లయితే దేవుని రాజ్యానికి మన అనర్హులమని వాక్యం చెప్తున్నది. అవునండి, ఇందుని బట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని యేసుక్రీస్తు వారు గురించి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టముగా సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడు నయుండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా, దీనునిగా, కన్యక గర్భమున ఈ లోకంలో జన్మించి ఆయన నీనా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకే నా కొరకే శిలువ మ్రానుపైన ఒలికించి ఆయన శిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో, తమ హృదయమునందు చేర్చుకుంటూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి,
ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వమానవానికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవునండి, ఈ లోకం అశాశ్వతం అండి. ఒకనొక దినముని లోకాన్ని మన అందరము కూడా విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ప్రభువే పిలుస్తూ ఉన్నారు, నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మన తాతలు, మన ముత్తాతలు, వారి తాతలు అందరూ కూడా ఈ దినమున మన మధ్యలో లేని వారిగా ఉన్నారు. అనగా మనం గుర్తించవచ్చు, ఈ లోకం అశాశ్వతమైనది. శాశ్వతమైనది దేవుని రాజ్యము మాత్రమే. ఆ దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళుట కొరకే మన ఈ లోకములో ఉండగానే సిద్ధపాటును కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన.